హలో అండి, అందరికీ నమస్కారం. అమెరికా అనుభవాల ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు అయితే నేను చేపల ఇగురు ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. లాస్ట్ టైం నేను చేపల ఫ్రై ట్రై చేశాను, చాలా బాగానే వచ్చింది. అండ్ ఈరోజు అయితే చేపల ఇగురు ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సో రీసెంట్గా మా ఓనర్ ఒక ఫిష్ సజెస్ట్ చేశారు. సో ఈరోజు ఆ ఫిష్ని ట్రై చేద్దామని చెప్పేసి ఎస్పెషల్లీ చేపల ఇగురికి ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే వెళ్ళి చేపలు తెచ్చుకోవాలి. ఇది దగ్గరలోనే ఉందన్నమాట షాప్. సో అక్కడికి వెళ్ళి మనం చేపలు అయితే తెచ్చుకోవాలి. అండ్ వన్స్ వచ్చిన తర్వాత నేను ఎలా చేశాను అండ్ అది ఎలా వచ్చింది ఎండ్లో అని చెప్పేసి మొత్తం మీకు చూపిస్తాను. సో వీడియో అయితే మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఐ హోప్ డెఫినెట్లీ యూ గ్యాస్ విల్ లైక్ ఇట్. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. చూస్తున్నారుగా, వెదర్ అయితే క్రేజీ ఉందండి. వర్షం పడుతుంది, మబ్బు ఫుల్గా ఉందన్నమాట మొత్తం నెట్ చూసినా కూడా. సో ఇలాంటి వెదర్లో నాన్ వెజ్ పడితే ఉంటుంది క్యాక్ అంతే. సో అందుకోసమనే ఈరోజు ఎలా అయినా చేయాలని చెప్పేసి ఇప్పుడైతే షాప్కి వెళ్తున్నాను నేను. సో చూద్దాం మనం అనుకున్న చేప దొరుకుతుందో లేదో. అది కనుక దొరికిందంటే ఈరోజు కుమ్మేద్దాం అంతే, కర్రీ. ఏమంటారు? సో ఇదంటే నేను చెప్పిన మార్కెట్. అవును, మనం తీసుకున్న చేప అది బ్రాంజినో. అండ్ అది కాకుండా మీరు అన్నీ చూడొచ్చు వీడి దగ్గర. సో ఆల్మోస్ట్ చాలా వెరైటీస్ ఉన్నాయి, ఫిషెస్ అండ్ ప్రాన్స్, ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా. అండ్ మన వాళ్ళు ఎక్కువగా సాల్మన్స్ ప్రిఫర్ చేస్తారు కర్రీకి. బట్ మా ఓనర్ అయితే ఈరోజు ఇది సజెస్ట్ చేశారు, చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇవ్వండి నేను ఆర్డర్ పెట్టిన ఫిష్ అయితే. సో ఆల్మోస్ట్ ఒక 10 పీసెస్ అయితే వచ్చాయి. సో ఇది వచ్చి నాకు $13 కాస్ట్ పడింది అనమాట. కొన్ని పీసులు అయితే చిందరవందరగా కట్ చేసాడు వాడు. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ పీసెస్ అయితే బాగానే ఉన్నాయి. సో ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకున్నాం. కొంచెం సాల్ట్ అండ్ ఇందులోనే టర్మరిక్ కూడా వేస్తున్నాం. కొంచెం పసుపు అండ్ ఇంకొంచెం కారం. కొంచెం కారం వేస్తున్నాం. అండ్ ఇందులోనే కొంచెం లెమన్ కూడా యాడ్ చేద్దాం. ఓకే, సో లైట్గా మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. నాకు ఈ మ్యారినేషన్ సరిగ్గా రాదు బేసిక్గా, బట్ ఐమ్ ట్రైయింగ్ మై బెస్ట్. ఓకే, ఐ థింక్ లెమన్ జ్యూస్ కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది. నేను కారం తక్కువ వేసాను, ఎందుకంటే తర్వాత మళ్ళీ కర్రీలో వేసుకుందామని చెప్పేసి. సో అంతేనండి, మ్యారినేషన్ అయితే అయిపోయింది. సో దీన్ని కొంచెం పక్కన పెట్టుకుందాం. అండ్ మెయిన్ వైల్ మా కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఓకే, సో నేను ఇందులో కొంచెం పెరుగు కూడా యాడ్ చేశాను. చూద్దాం ఎట్లా అంటే కొంచెం టెక్స్చర్ కోసం అని చెప్పేసి కొంచెం పెరుగు కూడా యాడ్ చేస్తాను అన్నమాట ఫిష్లో. బట్ ఎలా ఉంటుందో అయితే తెలీదు. లెట్స్ సీ, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి.
ఓకే. సో పెరుగు యాడ్ చేయడం వల్ల కొంచెం టెక్స్చర్ బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నా. చూస్తున్నారుగా, ఈ కలపాలన్న కూడా భయంగానే ఉంది, ఎందుకంటే ఎక్కడ ముక్కలు విడిపోతాయేమో ఇంకా అని చెప్పేసి చాలా జాగ్రత్తగా కలపాల్సి వస్తుంది. అప్పటికి చాలా ముక్కలు ఆల్రెడీ విడిపోతున్నాయి, మీరు చూడవచ్చు యాక్చువల్గా. సో ముక్కలు అన్నిటికీ పట్టేలాగా మామూలుగా ట్రై చేస్తున్నా. ఓకే. బేసిక్గా నేను గ్రేవీ కొంచెం ఎక్కువ తింటే, దానికోసం అని చెప్పేసి ఆ గ్రేవీ రావడం కోసం ఇవన్నీ చేస్తున్నాను బేసిక్గా. ఓకే. అదండి, ఇంకెప్పుడు కలిపి విడిపోయేలా ఉన్నాయి. సో ప్రస్తుతానికి అయితే నేను పక్కన పెట్టేసుకున్నాం. సో వన్స్ అన్నీ రెడీ అయిన తర్వాత కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేద్దాం. ఆన్ చేసుకుని ఇందులో కొంచెం ఆయిల్ పోద్దాం. యాక్చువల్గా గ్రేవీ కర్రీకి ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుందని చెప్పి మా అక్క చెప్పింది. సో దానికోసం అని చెప్పి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తున్నాం. అండ్ ఇందులోనే కొంచెం జీలకర్ర యాడ్ చేద్దాం. అండ్ లవంగాలు, ఒక 2 దాల్చిన చెక్క కూడా యాడ్ చేద్దాం అన్నమాట. సో అండ్ ఇందులోనే ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేస్తున్నా. అమెరికా వచ్చాక ఏం నేర్చుకున్నాడని చెప్పాలంటే నాకు తెలిసి నేనైతే కర్రీలు చేయడం నేర్చుకున్నా బాగా. అసలు ఏం చేస్తున్నా కూడా తెలియకుండా చేస్తాను. సో ఇప్పుడు ఇందులోకి నేను యాక్చువల్గా ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇది డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను ఇందులో. సో వన్స్ కొంచెం మిరపకాయలు వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఐ థింక్ దే ఆర్ గుడ్. సో నేనైతే 1.5 ఆనియన్ తీసుకున్నా పెద్దది, జస్ట్ బికాజ్ గ్రేవీ ఎక్కువ కావాలని చెప్పి. ఓకే. సో ఇప్పుడు ఫ్లేమ్ అయితే హైలో పెట్టాను స్టవ్. అండ్ ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, సో దట్ కొంచెం త్వరగా ఉడికిపోతుంది. సాల్ట్ మాత్రం చూసుకొని యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యారినేషన్లో కూడా యాడ్ చేసాం కాబట్టి. సో కొంచెం తక్కువ యాడ్ చేస్తున్నాను నేను. సో వన్స్ ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులోనే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాం. నేనైతే 1.5 స్కూప్ వేసాను. అండ్
కొంచెం పసుపు కూడా యాడ్ చేద్దాం. ఓకే, ఒకసారి యాడ్ చేసుకొని మిక్స్ చేద్దాం పోగా. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత వాటి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి. సో నో ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని యాడ్ చేద్దాం అన్నమాట. సో చాలామంది ఫిష్ హెడ్ తింటారు, కొంతమంది తినరు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఫిష్ హెడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేస్తున్నాను, నేను తింటాను. సో వన్స్ ముక్కలు వేసిన తర్వాత కలుపుకుండా దాన్ని కొంచెంసేపు అలాగే మగ్గనివ్వండి సిమ్లో. నేనైతే సిమ్లో పెట్టిన స్టవ్ కరెంట్గా, అండ్ మూత పెట్టి ఒక 10 minutes మనం అయితే అలా వదిలేద్దాం. సో కొంచెంసేపు తర్వాత మూత తీసుకొని ఒకసారి మళ్ళీ టర్న్ చేద్దాం ఇప్పుడు పీసులని. సోగా ఆల్రెడీ ముక్కలు అయితే విడిపోవడం స్టార్ట్ అయింది. ఫిష్ కర్రీలో ఇదే పెద్ద ప్రాబ్లం ఉంది. అడుగు అంటుకోవచ్చు. ఎక్కువ కలపడం వల్ల పీసులు విడిపోతున్నాయి. జెంటిల్గా మిక్స్ చేద్దాం. Okay, so I think now it's good. సో పీస్ ఆల్మోస్ట్ ఉడికింది కాబట్టి ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మనం దగ్గరికి మగ్గించుకుంటే అయిపోద్దండి. సో ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాం. సో బేసిక్గా ముక్కలు మునిగేంత వరకు వేసుకుంటూ సరిపోతుందంట. సో అందుకోసం చెప్పి ఇంత వాటర్ యాడ్ చేస్తాను. సో వన్స్ యాడ్ చేసిన తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకోండి. నేనైతే మిక్స్డ్ కారం యూస్ చేస్తున్నాను. సో ఇందులో బేసిక్గా అన్ని మసాలాలు మిక్స్ అయి ఉన్నాయి అనమాట. సో అదే యాడ్ చేస్తున్నా. సో
స్పైసీ లెవెల్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోతుంది. సో వన్స్ కారం యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి జెంటిల్గా మిక్స్ చేయండి. ఈవెన్గా మిక్స్ అయ్యే విధంగా. నేనైతే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో వన్స్ యాడ్ చేసిన తర్వాత జస్ట్ మూత పెట్టేసి లెట్ ఇట్ కుక్ ఫర్ 5 minutes అనమాట. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎలా అయిందో మనకు అది. లుక్స్ టెంప్టింగ్ అండి. స్మెల్ కూడా మంచిగా వస్తుంది. బట్ ఇంకా దగ్గరికి అయితే అవ్వాలి. యాక్చువల్గా వాటర్ ఎక్కువ వేసాం కదా. సో ఐ థింక్ ఇంకొంచెం దగ్గరికి అయితే టేస్ట్ బాగుంటుందని అనుకుంటున్నా. ఇంకొంచెం సేపు మగ్గనిద్దాం. సో ఫైనల్గా ఓపెన్ చేసి చూద్దామండి ఎలా అయిందో. వావ్. సో నేను ఎలా అయితే రావాలనుకున్న టెక్స్చరు అదే టెక్స్చర్ వచ్చింది. లుక్ అయితే చాలా బాగుంది. టేస్ట్ చూద్దాం. నేను టేస్ట్ ఏ విధంగా అయితే అనుకున్నానో అదే విధంగా వచ్చిందండి పర్ఫెక్ట్గా. ఉప్పు సరిపోయింది, కారం సరిపోయింది, ఏది ఎక్కువ కాలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నీకు పెరిగేయడం వల్ల ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో అనుకున్నా. బట్ పెరిగేయడం వల్ల కూడా ఐ థింక్ టేస్ట్ బాగా వచ్చింది. పర్ఫెక్ట్ అండి నాకైతే. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. ఓకే. అదండి చూసారుగా టెక్స్చర్ అయితే అద్భుతంగా ఉంది. టేస్ట్ ఉప్పు అన్నీ సరిపోయినాయి నాకైతే. ఇంకా అన్నం పెట్టుకొని చూద్దాం ఎలా ఉంటుందో. ఆల్రెడీ రైస్ కూడా రెడీ అయిపోయింది. సో ఫైనల్ రిజల్ట్స్ చూద్దాం. ఇదండి. సో ఫైనల్ కర్రీ రెడీ అయిపోయింది. ప్లేట్లో పెట్టేసుకున్నాను. టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాం. కొంచెం ఆయిల్ ఎక్కువైంది కానీ బట్ టేస్ట్ అయితే సూపర్ అండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ముక్క కూడా చాలా బాగా ఉడికింది. బేసిక్గా పర్ఫెక్ట్. ఉప్పు బాగా పట్టింది, ముక్క బాగా ఉడికింది. ఓవరాల్గా ఆసమ్ అండి. ఇంత బాగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చెప్పాలంటే. బట్ చాలా బాగా వచ్చింది. ముళ్ళు గట్టిగానే ఉన్నాయండి. సో మీరైతే చేపల దగ్గర ఎలా ట్రై చేస్తారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకేమైనా స్పెషల్ చేయగలమో ట్రై చేస్తాను. వస్తే కనుక డెఫినెట్గా మన ఛానల్లో పోస్ట్ అవుతుంది. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరి వీడియోస్ కోసం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Thank you guys. Thanks for watching. See you in the next video.